మా మండల ప్రెసిడెంట్ చెప్పాలి మల్లారెడ్డి నరసన్న గారు ఎక్కడ ఫోన్ చేస్తే అక్కడికి మొక్కలు 5 గంటలకు లేచిపోయి డ్రైవర్ ఉద్యోగం చేసినాము, ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేసినాము. అట్లా చేసుకుంటూ పోతుంటే అడిగిండు ఏ ఊర్లో పెడితే పాదయాత్ర ఏ ఊర్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ముందు అవుతుంటే మేమే ముందటుండి మన మన్నరాబాద్ మండలం నుంచే స్టార్ట్ చేద్దాం, మన దగ్గర కార్యకర్తలు ఉత్సాహంగా ఉంటారు అని చెప్తే మన్నరాబాద్ నుంచి స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మా ఊరే స్టార్ట్ చేసినాం. 100 మంది కార్యకర్తలు వస్తారు, చెప్పులు లేకుంటే రక్తాలని బాధపడ్డాం. మరి అన్నాక రక్తాలు వెళ్తున్నాయి అన్నాం. మన్నరాబాద్ పోయినాం, ఇంటింటికి పోయినాం, వెంగయ్యపల్లి పోయినాం. వీడు అయిపోయింది, సక్సెస్ అయినాం. మన రాఘవేంద్ర కాడికి వచ్చిండు. మల్లారెడ్డి పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, నాకేం ఆశించాను నా అని చెప్పాడు. నువ్వే మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పి బంగారమ్మ కడే చెప్పాడు. అది మోసపోయింది. ఇక నా ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్ నాకు ఘోరంగా ఇచ్చినాను. నేను గుద్దగడిగిన ఈ ఏజ్లో నేను గుద్దగడిగిన. నేను మా ఊర్లో ఒక ఎట్లుంటుంది అంటే ఒక పద్ధతి ఉంటుంది. పోషమ్మ గుడి దగ్గర ఉండి పార్టీ క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తాం. మేము డిక్లేర్ చేసుకునే ముందే 5 రోజుల ముందు అందరం కూర్చొని మాట్లాడుతుంటే రేపుగా డిక్లేర్ అవుతారు అంటే మీరు సాయంత్రం డిక్లేర్ అయినా 9 గంటలకు తీసుకుపోయి టీఆర్ఎస్లో ఉన్న ఎంపీపీని తీసుకొని సర్పంచ్ క్యాండిడేట్ అని డిక్లేర్ చేసి కండు చేసి అప్పుడే పార్టీలకు ఆహ్వానిస్తాడు. అప్పుడే సర్పంచ్ అంటాడు. బిడ్డి వస్తుంది, నర్సారెడ్డి వస్తాడు, దొంగ నాగరాజు మన కోట వేయొద్దు అంటాడు. వాడు ఇది కబ్జా పెట్టి నేను ఎందుకు కబ్జా పెట్టినా, ఏడబెట్టాల్సి వచ్చింది. మా యువతం పంచి ఆస్తి లేక పెట్టినా, నీ గురించి పెట్టినా, నీకు తెలవాలి, విజ్ఞత వదిలేయాలి. ఏం తెచ్చినది మర్చిపోయి ఎలక్షన్లలో 10 రోజులు వండుకొని నన్ను ఒడగొట్టాలని చూసినాం. ఇదే హనుమంత్ అన్న వచ్చిండు, భాస్కర్ అన్న వచ్చిండు, మైపాల్ అన్న వచ్చిండు, ఎంకన్న వచ్చిండు. వాళ్ళు వస్తే ఊర్లోకి రానియద్దు అంటాడు, లొల్లి పెట్టాలంటాడు. వాళ్ళు ఏం చేయాలో చేసిరు. ఇక మా పార్టీ ప్రెసిడెంట్ మా ఊర్లో కొంతమంది ఒక 10 మంది పెద్ద మనుషులు ఉంటారు. నాకు కన్నదాన్ని కన్నా ఎక్కువ చేసారు పని. ఏ రోజు డిస్టర్బ్ చేయాలని కానీ దేవుడు ఆశించి సరళంగా 1120 ఓట్ల మెజార్టీతో గెలుచుకున్నాడు. నిలబెట్టిన వ్యక్తి 945 ఓట్లకే ఆగిపోవాల్సి వచ్చింది. నర్సారెడ్డికి సేవ చేసినందుకు మా గుణపాఠం ఇది నేర్పిండు. సిద్దిపేటలో 9 సిద్దిపేటలో 7 ఇచ్చిండు. ఇదే పీసీసీ. మరి మన మన్నరాబాద్ తూప్రాన్ మండలి ఇస్తే ఆయనకి ఎందుకు నచ్చలేదో అర్థమవుతుంది. ఇదే విఠల్ రెడ్డి మా దీపక్ దాబాల ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నప్పుడు ఆయనకు నడిమే లేవు, అది గాయనీడే గెలుస్తాడన్నాడు. ఆ నడిమేలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తుంది. భాస్కర్ అన్న ఫ్లెక్సీ కనబడొద్దు, భాస్కర్ మన టీం కావాలంటే ఆయన గడ్డ కడుతుంది. అరే నేను శాతరైతులు అంటే ఈ నుంచి తూపురం దాకా కడుతుంది. తూపురం నాకు భాస్కర్ అన్నకు విశ్వనాథనకు వెళ్ళి మా ఊరు ఎట్లా కడతావాడు. ఎలక్షన్ రెడ్డి పార్టీలోకి వచ్చింది, మన ఇంటికి పోయి బెదిరి అంటే మళ్ళా 2:30 బెదిరిస్తుంది. నువ్వాడు మంచిగా ఉండి ఇలా మేము చేతులమైనా కానీ ఇంతగానం పార్టీని ఖరాబ్ చేసి పెద్ద బ్యానర్ కట్టిన అయ్యో మా పటేల్ అంటాడు, పెద్ద బ్యానర్ కట్టిన గింత పెట్టిన నల్లగా ఉంటాడు, నన్ను కోపడిన అనేక కాంప్లైంట్ చేస్తాడు. పోయి పార్టీని ఖరాబ్ చేసి మాలాంటి యువకులను ఇబ్బంది పెట్టుడు కన్నా పార్టీని ముందుండి నడిపి మంచి చేసే రోజులు పోయి అమ్మే రోజులకు వచ్చేసి